అందరికీ నమస్తే. ఇప్పుడు మన కర్నూలు జిల్లాలో ఏదైనా ట్రెండింగ్ టాపిక్ ఉందంటే అది పెట్రోల్, డీజిల్ కొరత అని చెప్పొచ్చు. ఇక మన ఎమ్మిగనూరు నియోజకవర్గంలో స్వయంగా ఈ సమస్యను చాలామంది ఎదుర్కొంటున్నారు. వాస్తవం చెప్పాలంటే పెట్రోల్, డీజిల్ కొరత దెబ్బకు ఎమ్మిగనూరు టౌన్‌లోనే కాదు, చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో కూడా రోడ్లపై వెహికల్స్ కనిపించడం లేదు. వెహికల్స్ బయటకు తీయాలంటే కూడా భయపడుతున్నారు. పెట్రోల్ కొరతకు ప్రధాన కారణం ఏవైతే ఆయిల్ కంపెనీలు ఉన్నాయో డీలర్లకు రుణ సదుపాయం రద్దు చేసి ముందస్తు చెల్లింపులు, అంటే ఇంతకుముందు ఏం చేస్తుంటారంటే వాళ్ళు డీజిల్ పెట్రోల్ పంపించిన తర్వాత ఏవైతే అమ్మకాలు జరుపుకున్న తర్వాత కంపెనీలకి డబ్బులు చెల్లిస్తున్నారు అనమాట. అయితే ఇప్పుడు ప్రాసెస్ ఏదైతే ఉందో తీసేసి ఏదైనా డీజిల్ కానీ పెట్రోల్ కానీ వాడుకోవాలంటే ముందుగానే పేమెంట్ చెల్లియాలి. అప్పుడే వాళ్ళకి స్టాక్ అనేది వస్తుంది అనమాట. సో దీంతో డీలర్లు స్టాక్ కొనలేక ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులపై సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్త ప్రచారాలతో జనాలందరూ కూడా భయంతో ఎక్కువ పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయడం వల్ల కూడా ఈ తాత్కాలిక కొరత అనేది ఏర్పడింది. ప్రస్తుతం ఊహించినంత ఇంధనం కొరత లేకపోయినప్పటికీ ప్రజల ముందు జాగ్రత్త అనే ఒక భయం కారణంగా ఈ ఇబ్బంది తలెత్తుతూ ఉంది. ఈ మొత్తం ఎపిసోడ్లో అసలు కామెడీ ఏంటంటే వాహనదారులు బంకులకు వెళ్తే పెట్రోల్, డీజిల్ దొరకకపోవడం లేదా లిమిట్లో అమ్మకాలు జరుగుతున్నమాట వాస్తవం అని అందరికీ తెలుసు. కానీ బ్లాక్లో అమ్మకాలు జరిపే వాళ్ళకు మాత్రం పెద్ద పెద్ద డబ్బాల్లో పెట్రోల్, డీజిల్ దొరకడంపై చాలామంది అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కానీ జనాలు వాళ్ళ అవసరాల కోసం తప్పనిసరి పరిస్థితుల్లో బ్లాక్లో అధిక డబ్బులు వెచ్చించి డీజిల్ కానీ పెట్రోల్ కానీ కొనుక్కుంటూ వాళ్ళ అవసరాలను తీర్చుకుంటూ ఉన్నారు. చూద్దాం ఈ తాత్కాలిక కొరతకు ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుందో అనేది. మరి ఈ పెట్రోల్, డీజిల్ కొరతకు ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయని మీకు తెలిస్తే లేదా అనిపిస్తే ఈ వీడియో కింద కామెంట్ చేసి ఒకసారి తెలియజేయండి.